అందరికి వందనాలండి. నేను మీ మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. మరి బాగున్నారు కదా అందరూ? సో వెల్కమ్ టు మై వీడియోస్. మరి వీడియో పూర్తిగా చూడండి. మీకు లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా మీరు ఒక లైక్ కామెంట్ చేసి ముందు పంపించండి. ఇది ఆధ్యాత్మిక విషయాలన్నీ, బైబిల్లో ఉన్న ఆధ్యాత్మిక విషయాలన్నీ నేను చెప్తూ ఉంటానండి. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఒక పెద్ద దుమారమే లేస్తుంది. ఏంటది అంటే, కొంతమంది అద్భుతాలు ఉన్నావంటారు, కొంతమంది లేవు అని అంటారు. అయితే ఈ రెండు కేటగిరీస్ ఈ మధ్యన అమ్మతేజ కృపావరములు, ఆత్మవరములు మరియు వాటి యొక్క ఆత్మవరాలు ఆగిపోయాయా? ఏమిటి ఆత్మవరాల యొక్క పరిస్థితి ఏమిటి? ఈనాడు చాలామంది బోధిస్తున్నట్లుగా ఆత్మవరాలు నిలిచిపోయాయని, కృపావరాలు ఇప్పుడు లేవని చాలామంది బోధిస్తున్నారు. అంతేకాకుండా ఏమిటి ఎంత బోధలు, వాటి మీద లేఖనాలు మేము నమ్ముతాం. మేము కళ్ళు మా అతిహీనత. ఇప్పుడు స్వస్థతలు జరగవు అనేవాళ్ళు ఇప్పుడు మా కళ్ళ ముందు చేయండి మేము నమ్ముతాం, మా కళ్ళ ముందు చేయమంటే నాస్తికులు అదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. నాస్తికులు కూడా అదే లాంగ్వేజ్. మా కళ్ళ ముందు ఈ కుంటోని బాగు చేయి, గుడ్డోని బాగు చేయి మేము నమ్ముతాం నాస్తికులు అంటారు. ఈ క్రైస్తవ డినామినేషన్లు పరిశుద్ధాత్మ వరాలు నమ్మనోళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. కనుక వీళ్ళు క్రైస్తవ నాస్తికులు. క్రైస్తవ నాస్తికులు. విపి ప్రసాద్ రెడ్డి మధ్యలో ఉన్న గొడవలు గొప్ప ఒక స్థాయికి చేరిపోయేవండి. ప్రజలు, క్రైస్తవులందరూ చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళినట్టుగా ఉన్నారు. మరి కన్ఫ్యూజన్ దూరం చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఒక వీడియో చూశాను ఈరోజు. అదేంటంటే భగవాన్ దాస్. ఒకసారి ఈ భగవాన్ దాస్ క్యారెక్టర్ ఏంటో కానీ, ఈయన నాకు తెలిసేవారికి భగవాన్ దాసు యేసుక్రీస్తుని దేవుడికి అంగీకరించడండి. దేవుడు అంగీకరించలేని వారు ఒక వర్గము, యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించలేని వారు ఒక వర్గం ఉన్నారు క్రైస్తవుల్లో. ఒక వర్గము యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించే వారు ఉన్నారు. అయితే అంగీకరించలేని వారు ఏ అద్భుతాలు నమ్మరండి. అంగీకరించిన వారు అన్ని అద్భుతాలు నమ్ముతారు. ఏంటి డిఫరెన్స్ అంటే, అంగీకరించిన వారు దేవుని యొక్క దైవత్వాన్ని అంగీకరిస్తారు, మరి అంగీకరించలేని వారు దేవుడి దైవత్వాన్ని అంగీకరించలేదు కాబట్టి వారు నమ్మరు. అది ఈ భగవాన్ దాస్ బ్రదర్ ఒక ఏదో గోస చేసుకుంటూ, బాధపడుకుంటూ, ఇబ్బంది పడుకుంటూ, ఏదో చేస్తున్నట్టు చూపిస్తూ, ఏదో ప్రయత్నాలు గోస చేస్తుంటారు వాళ్ళు స్టేజ్ల మీద ఇప్పుడున్నటువంటి కాలంలో. కానీ మొదటి శతాబ్దం కాలంలో చిట్టికి నేస్తే లేచుడే, చిట్టికెలా అయిపోయే పని. అలాంటిదే కదా. ఏ అపోస్తులు ఇబ్బంది పడినట్లేదే, ఏ అపోస్తులు గుంజి ప్రార్థన చేసి గుంజి చేస్తున్నట్టేం లేదే. జస్ట్ వన్ వర్డ్ ప్రేయర్ లేచిపోతారు. అవి వరాలంటే మరి వీళ్ళు చదవరా ఏంటి అని అనిపిస్తుంటది అప్పుడు డౌట్. సో అలా మొదటి శతాబ్దపు కాలంలో జరిగేటటువంటి వరాలు ఇప్పటికీ ఒకవేళ ఉంటే ఎవరికి ఇబ్బంది ఉంటుందండి? నేను స్వీకరించడానికి అసలు నిజంగా ఆనందపడతాం కదండి. ఎదురి గంతులేసేటటువంటి వాళ్ళలో నెంబర్ 1 స్థానంలో మేమే ఉంటాం. స్వస్థత వరాలు మొదటి శతాబ్దపు కాలంలో జరుగుతున్నట్టు ఈ రోజుల్లో కూడా జరుగుతుంటే అంతకంటే ఆనందం ఏమైనా ఉందండి? అంతకంటే సంతోషంగా ఏమైనా ఉందా? కానీ అలా జరగట్లేదు, అలా జరగవు కూడా. ఈ విన్నారు కదా, ఈయన ఎలాంటి వాడంటే, ఈయన దేవుడు నమ్మడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు దేవుడుగా నమ్మడు. ఈయన యెహోవా విట్నెస్ లాంటి వాడు. జెహోవా విట్నెస్ ఉన్నారు కదా, అలాంటి వాడు. జెహోవా సాక్షులు లాంటి వాడు. ఇది ఏమంటారంటే, వీరు యెహోవాయే దేవుడు అంటారు, యేసుక్రీస్తు దేవుడు కాదంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు క్రీస్తు సంఘంలో కొంతమంది ఉన్నారు, అలాంటి వాళ్ళు BOIలో ఉన్న కొంతమంది ఉన్నారు, అలాంటి వాళ్ళు. వీళ్ళందరూ యాక్చువల్లీ సీడపురుగు లాంటి వాళ్ళు, క్రైస్తవుల్లో సీడపురుగు లాంటి వాళ్ళు. విపి రెడ్డి ఒక అతను, VKR, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు యేసుక్రీస్తు దేవుడుగా నమ్మరు. మరి వీళ్ళు ఏంటి నమ్ముతారో నాకు తెలీదు. ఎవరైతే మన కోసం వచ్చారో, మరణించారో, ఆయన సెలవు మరణించాడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు, తన ప్రాణాన్ని పెట్టుటకు అధికారం కలదు, దాన్ని లేపుటకు ఆయనకు అధికారం కలదు. పరలోకమును వెళ్ళాడు, పరలోకం నుంచి రాబోతున్నాడు మనల్ని తీసుకెళ్ళడానికి. జీవమరణం మనల్ని తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన దేవుడు కాదట. విన్నారా వీళ్ళ మాటలు? దేవుడు కాదంట. ఈ భగవాన్ దాస్ ఏమంటున్నాడంటే, వీళ్ళ ప్రార్థన కూడా చాలా వింతగా ఉంటుంది. కన్న తండ్రి, మనకి యేసుక్రీస్తు మన తండ్రి అంటాం, వాళ్ళు కన్న తండ్రి అని ప్రార్థన చేస్తారు. ఈయన ఏమంటున్నాడంటే, భగవాన్ దాసు ఏమంటున్నాడంటే, ఫస్ట్ శతాబ్దంలో ఉన్న అద్భుతాలు ఇప్పుడు ఉంటే
నేను కూడా నమ్ముతాను అని అంటున్నాడు. మరి ఇప్పుడు లేవు కదా అంటున్నాడు. అప్పుడు వీళ్ళకంటే జరిగిపోయేవాట, ఇప్పుడు ఏమన్నా జరగట్లేదట. అది కేవలం ఫస్ట్ శతాబ్దంలో ఉన్నవి ఇప్పుడు లేవని ఆయన చాలా బలంగా చెప్తున్నాడు, నొక్కిరించి చెప్తున్నాడు. మీ అందరి కోసమే నేను ఒక్క వాక్యం చదివి వినిపిస్తాను. బుర్ర దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. ఓకేనా భగవాన్ దాస్, ఐ విల్ షో యూ. ఓకే, నెక్స్ట్ విపి రెడ్డి గారు. ఈయన మరి అడగక్కర్లేదు, ఈయన ఎదురుగా చేయాలట, అప్పుడే నమ్ముతాడు. అట్లా నమ్మడం, చూసి నమ్మిన వారు కానీ చూడక నమ్మిన వారు బైబిల్ చెప్తుంటే ఆయన ఎదురుగా చేస్తే నమ్ముతాడట, నమ్మడట. అన్నీ ఎదురుగా జరిగే అప్పుడే నమ్మాడు ఇతను యేసుప్రభుని. అది యేసుప్రభు ఆనాడు శిష్యులకి స్వస్థపరిచే అధికారము, దెయ్యాలు వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు. అది ఆనాడు ఇచ్చిన అధికారం ఈనాడు కూడా శిష్యులకు ఉన్నదని నీకు తెలియదు. ఏం బైబిల్ చదువుతాడు? ప్రాక్టికల్గా వీళ్ళు దేవుని నమ్మిన వారు కారు. వీరు యేసుప్రభు దైవత్వం కానీ 3 విషయాలు వీళ్ళు నమ్మరు. యేసుప్రభు నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టవచ్చని నమ్మరు, యేసుప్రభు మాటల్ని నమ్మరు, యేసుప్రభు దైవత్వాన్ని నమ్మరు. ఈ 3 నమ్మరు. యేసుప్రభు దైవత్వం ఎక్కడుంది? కొలొస్సీయుల గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనంలో ఉంది. ఏమనుంది? క్రీస్తు యొక్క పరిపూర్ణత, దైవత్వం యొక్క పరిపూర్ణత క్రీస్తు యందు నివసించుచున్నది. అసలు క్రీస్తులోనే సమస్తం ఉన్నది అని బైబిల్ చెప్తుంది. దేవుడు అన్న మాటకు అర్థం క్రీస్తులోనే ఉన్నది. కాబట్టి సమస్త సూచక్రియలు ఆయనలోనే జరుగుతాయి అని అర్థం. మహత్కార్యములు కూడా ఆయన నామంలో జరుగుతాయని అపోస్తల కార్యంలో చెప్పడం ఉన్నది. అందుకే అక్కడ వాళ్ళు ఆయన నామంలో మీరు ప్రకటించొద్దు అని అప్పుడు ఆపుతారనమాట వాళ్ళందరూ. కానీ ఆయన నామంలో అద్భుత క్రియలు జరుగుతున్నావని ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న ప్రజలు. సరే, నెక్స్ట్ యేసు ఒక మాట చెప్పాడు. ఎందుకు? రంజిత్ ఓఫీర్ గారు ఒక మంచి మాట అన్నారు. రంజిత్ ఓఫీర్ గారు ఏమంటున్నారంటే, ఇలాంటి వారు నమ్మరండి దేవుని ఒక అద్భుత ఆశ్చర్యక్రియలు, తను ఎదురుగా చేస్తేనే నమ్ముతారు అని అంటున్నారు. ఈ ఎదురుగా చేస్తే నమ్మడానికి ఇంకేముందో చెప్పండి? దేవుని శక్తి అనేది అపారమైన శక్తి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నదని మీరు అర్థం చేసుకోండి క్రైస్తవులారా. ఎవరైతే యేసు దేవుడు స్వస్థత లేవు అంటున్నారో వాళ్ళు క్రైస్తవులు కారు. దేవుని మహిమని వారు ఎరిగిన వారై ఉన్నారని నేను చెప్తాను. ఇప్పుడు అమ్మదేవ చేస్తున్నాడు, వాళ్ళు చేస్తున్నాడు, వీళ్ళు చేస్తున్నాడు అని కాదు. ఎవరైనా చేయొచ్చు, ఎనీ టైం ఎనీవేర్ కూడా జరుగుతాయి. అద్భుత ఆశ్చర్యక్రియలు లేకుండా ఎవరు రక్షింపబడరు. కేవలం వాక్యం ద్వారా ఎవరు రక్షింపబడరు. సూచక్రియలు చూసి ప్రజలు బలం పొందుకొని నమ్ముతారు చాలామంది రాస్తున్నారు. అలాగే పుట్టుగుడ్డి వాడికి దేవుడు బాగు చేశాడు, లాజరస్ని బాగు చేశాడు, ఒక కుష్ఠవ్యాధిని బాగు చేసి తిరిగి వచ్చి దేవుడు థ్యాంక్స్ చెప్తాడు. ఒక దెయ్యాలను వెళ్ళగొడితే స్వస్థిస్తాడే యేసుక్రీస్తు దగ్గర కూర్చుంటాడు. వీళ్ళందరికీ దేవుడు స్వస్థపరిచాడు కాబట్టి వాళ్ళు నమ్ముకున్నారు. సో స్వస్థ సూచక్రియ దేవుని రాజ్యంలో ఒక భాగమై ఉన్నది, అది వేరుగా లేదు. ఎవరైతే లేవంటున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను. సరే, మీ అందరి కోసమని ఒక వాక్యం చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. మీరందరూ చదువుతూ ఉంటారులే, కానీ ఇది కూడా ఒకసారి చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. ప్రేక్షకులారా మీరు గమనించాలి. ఓకే, ఏం రాయబడి ఉందంటే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయును. నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చెయ్యును. చెవిలో ఓపెన్ చేసి యేసు చేసిన అద్భుత ఆశ్చర్యక్రియలు యావత్తు కూడా నా యందు విశ్వాసం ఉంచువాడు చెయ్యును. విశ్వాసం చేయను, నా వాటికంటే మరి గొప్ప అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. వాటికంటే మొదటి శతాబ్దంలో జరిగిన క్రియల కంటే ఇంకా గొప్ప క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వారు చెయ్యను అని రాయబడి ఉంది. అందుకే ఈ కాలంలో ప్రాఫెట్ జోషువా అని సౌత్ ఆఫ్రికా, కీనియాలో, ఆఫ్రికా ఖండంలో ఉంటాడు. ఆయన చేసిన క్రియలు ఎవరూ చేయరు. అలాగే చాలామంది ఉన్నారు సూచక్రియలు చేసేవారు.
సూచక్రియలు చేసేవారు పరిశుద్ధాత్మ వరం పొందుకొని చేస్తారు. వాళ్ళు ఊరికే చేయరు. వాళ్ళకి దేవుడు ఆ వరం ఇచ్చాడు, వాళ్ళు చేస్తారు. ఆనాటి కంటే ఈనాటి గొప్ప సూచక్రియలు చేస్తారు అని రాయబడి ఉంది. చేస్తున్నారు కూడా. మీరు నమ్మండి, దైవికమైన శక్తి. ఇదేదో మంత్రశక్తి అని విపి రెడ్డి గారు అంటుంటారు, ఇదేదో శక్తి అని, దెయ్యాల శక్తి అని ఆనాడు అన్నారు, ఈనాడు కూడా అంటుంటారు. అవన్నీ ఏం కాదు, దేవుని శక్తి కూడా ఉంది. నిజమైన సేవకుడు దేవుని శక్తితో దేవుని మహిమపరుస్తాడు. దైవరాజ్యం విస్తరింపబడుతుంది. ఈ పరిశుద్ధాత్మ వరాల్లో స్వస్థపరిచేది ఒక వరం, అలాగే దెయ్యాలు వెళ్ళగొట్టేది ఒక వరము, భాషలు మాట్లాడేది వరము. దేవుడు వరాలు ఇవ్వకపోతే సేవ ఎలా చేస్తారు చెప్పండి? కాబట్టి ఇచ్చిన వాళ్ళని బట్టి పొందుకోలేని వాళ్ళు జలస్ ఫీల్ అవ్వద్దండి. వాళ్ళకి దేవునికి స్తోత్రం చెప్పండి. నానా విధమైన కార్యములు జరిగించను అని రాయబడి. సరే, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 43వ వచనం. మీ కొరకే కొన్ని వచనాలు తీసి ఉంచానండి, మరి అవి మీకు చెప్పాలి కదా. అప్పుడు ప్రతివానికి భయం కలిగను, మరి అనేకులు మహత్కార్యములు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగించను. దేవుడు జరిగించాడు. అవి ఆగిపోలేదు. కొద్దిమేర ఆగిపోయి అనడానికి నీకే బైబిల్ చెప్తుందా ఆగిపోయేవని? బైబిల్ చెప్పట్లే ఆగిపోయేవని. మీరు ఎందుకు అంటున్నారండి? ఈరోజు కూడా దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ఈరోజు కూడా రోగములు బాగవుతున్నాయి, ఈరోజు కూడా సమస్త క్రియలు జరుగుతున్నాయి. మీరు మీ దగ్గర జరగట్లేదండి, మీరు నమ్మట్లేదు కాబట్టి మీకు జరగట్లేదు. జరిగిన వాళ్ళని బట్టి మీరు ఎందుకండి అలా దూషిస్తున్నారు? దేవుణ్ణి ఎందుకండి దూషిస్తున్నారు? కాబట్టి జరుగుతున్నాయి. అలాగే 5వ అధ్యాయం అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 12వ వచనములో ప్రజల మధ్య అనేకమైన సూచక్రియల మహత్కార్యాలు అపోస్తలుల చేత చేయబడుతుంటే మరి వారందరూ ఏక మనస్సుకులై ఆ మంటపములో ఉండేది. చూసారా, అనేకమైన సూచక్రియలు దేవుడు ఆయన నామంలో జరిగించాడట. యేసు నామంలో, ఆయన నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టుచుండెను. ఓకేనా? కాబట్టి ఆయన నామం, యేసు నామంలోనే రక్షణ ఉందని, యేసు నామంలోని అద్భుత ఆశ్చర్య క్రియలు జరుగుతున్నావని ఆయన నామం వాడొద్దని చెప్పారు ఆ టైంలో. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి ఈరోజు కూడా ఆయన నామంలో క్రియలు జరుగుతున్నావని మర్చిపోవద్దు. ఎవరైనా ఇప్పుడు నా దగ్గరికి వచ్చారనుకోండి, ఒంట్లో బాగోలేదు అంటే యేసు నామంలో నీకు దేవుడు స్వస్థపరచును కాక అని ప్రార్థన చేద్దాం. దేవుడు కృపంటాడు, స్వస్థ కలుగుతుంది. ఎందుకు కలగదు? ఎన్నో మందిని కలిగింది. మా సంఘంలో కూడా బోల్డ్ కార్యాలు జరిగాయి, కానీ మేము అడ్వర్టైజ్మెంట్ చేసుకోము. కానీ చెప్తున్నాను, అది నిజం. దెయ్యాలు వెళ్ళగొట్టడము, ఎవరు దెయ్యాలు పట్టిన మన సంఘానికి వస్తారు, అది యేసునామంలో దెయ్యాలను పో అంటే వెళ్ళిపోతాయి. యేసునామం ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోతాయి. కాబట్టి లేవని అనకండి. లేవన్నోళ్ళకి దేవుడు చాలా పెద్ద శిక్ష విధింపబడుతున్నాడు. ఉన్నవని నమ్మండి. ఎవరో ఏదో జిమ్మిక్లు ట్రిక్లు చేస్తే ఆడ కర్మను ఆడే పోతాడు, ఆడే నరకానికి వెళ్ళిపోతాడు. మీకెందుకు బాధ? కాబట్టి దేవుడే తీర్పు తీర్చేవాడే ఉన్నాడు. కానీ లేవన్నోడు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే దేవుడిని అవమానపరుస్తున్నాడు. అది యేసుక్రీస్తు దేవుడు కాదన్నాడు, దైవత్వాన్ని అంగీకరించిన కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. ఈ 2 రకాల క్రైస్తవులు, ఒకరు యేసుక్రీస్తుని నామాన్ని ఉన్న శక్తి విలువ తెలియదండి. రెండోది వాళ్ళు యేసు ప్రభు చెప్పిన మాటలు నమ్మరండి. మూడోది యేసు యొక్క దైవత్వాన్ని అంగీకరించరండి. ఇదో కేటగిరీ అండి. రెండో కేటగిరీ ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని అంగీకరిస్తారు, యేసు నామాన్ని వినియోగిస్తారు, దెయ్యాలను వెళ్ళగొట్టారు, యేసు ప్రభు దేవుడు అని అంటారు. అది ఒక గ్యాంగ్ దేవుడు కాదండి, ఒక గ్యాంగ్ దేవుడు అంటారు. దేవుడు కాదన్న వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. రక్షణ కూడా వాళ్ళకి లేదు. యేసుక్రీస్తుని దేవుడు కాదన్నాడు, ఏ సూచక్రియలు కూడా వాడు చూడలేడు, వాడు గ్రహించలేడు. వాడు ఒక నాస్తికుడితో సమానమని రంజితోఫిర్ గారు చెప్పారు. ఆయన వీడియో కూడా చూడండి. నాస్తికులు కూడా అలాగంటారు, మా ఎదురుగా చేయండి అప్పుడే మేము నమ్ముతాము. చాలా మంది హైందూ సహోదరులు అంటారు, మా ఎదురుగా చేయండి అప్పుడే మేము నమ్ముతాం. అంటే మీ ఎదురుగా చేస్తే మేము నమ్ముతాం. ఆ కాలంలో హెరోద్ కూడా అదే అన్నాడు, నా ఎదురుగా చేయండి నేను నమ్ముతాను. హెరోద్కి యేసుప్రభు నక్క అని అన్నాడు. కాబట్టి జాగ్రత్త అండి, దైవ దోషంలో పాలు పంచుకోకండి సహోదరులారా. మరి ఆ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న క్రీస్తు ఈరోజు కూడా సజీవంగా దేవుడు కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించుతున్నాడు, సంఘమును కట్టుతున్నాడు.
ఆయన వచ్చే వరకు ఇంకా క్రియలు ఎక్కువ పెరిగిపోతాయి, సంఘం విపరీతంగా పెరిగిపోతుంది, దేవుడి క్రియలు కూడా అలాగే అద్భుతమైన క్రియలు పెరుగుతాయి. నన్ను నమ్మిన వాడు నాకంటే గొప్ప క్రియలు చేయను. యోహాను సువార్త 4:12. బాగా చదివారు కదా, విన్నారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడదాం. నా ఫోన్ నంబర్ 8309827562. ఖబర్దార్, యేసుప్రభు దేవుడు కాదన్న వాళ్ళు ఖబర్దార్, మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. నేను బల్లగుద్ది చెప్తున్నాను, మీరు నరకానికి వెళ్ళిపోతారు. యేసుప్రభు దైవత్వాన్ని అంగీకరించలేనివారు, యేసుప్రభు మహిమని అంగీకరించలేనివారు, యేసుప్రభు దేవుడు కాదని వారు నరకానికి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.